ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్ళాము. నిన్నైతే జున్ను చేశాను కదా, అది వాళ్ళకి ఇద్దామని వచ్చాము. అయితే వారి పెరట్లోనూ ఏం మొక్కలు వేశారో, ఏమేమి నాటారో అవి మీకు చూపిస్తాను. చిన్న క్లిప్ అయితే తీసాము, అది ఎలా ఉందో చూసేద్దాం రండి. ఆ తరువాత మేము చూసారు కదా, ఆ పెరట్లో గోరింటాకు చెట్టు ఉంది, బొబ్బాస్ చెట్లు వేశారు. బొబ్బాస్కాయలు కూడా చూడు ఎంత బాగున్నాయో, ముద్దుగా బొబ్బాస్కాయలు ఉన్నాయి. నాకు చాలా సరదా అనిపించింది, ఎందుకంటే అంత గ్రీన్ పచ్చని చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలాగే మునగ చెట్టు కూడా ఉంది అక్కడ, చాలా ఫ్రెష్గా ఉంది. నేనైతే కొద్దిగా మునగాకు అయితే కోసుకున్నాను. అలాగే అరటి చెట్లు కూడా ఉన్నాయి, చాలా పచ్చగా. మనం అలా ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఆ పచ్చదనాన్ని చూస్తే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే అక్కడ జామ చెట్టు, పెరట్లో అయితే పాలకూర కూడా వేశారు. అక్కడ పొయ్యి కూడా పెట్టుకుంటారు, చాలా బాగుంది. అక్కడ దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి, దానిమ్మకాయలు కూడా ఉన్నాయి చెట్లకి. చాలా చాలా బాగుంది. అయితే మేము ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి జున్ను అయితే ఇచ్చేసి మా అత్తయ్య గారికి, మా ఆడపడుచుకి, మేము అక్కడి నుంచి ఇంకా రైతు బజార్కి వెళ్దామని మేము వెళ్తున్నాము. అయితే మా ఆయన గారు అన్నారు, సరే అయితే టీ తాగి వెళ్దారి మధ్యలో అనేసి అన్నారు. సరే కదా అనేసి మేము ఇంకా బయలుదేరి వెళ్ళాము. మేమైతే మా ఆయన గారు నేను టీ తాగాము. చాలా బాగుంటుంది టీ అయితే, మన ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది. మీరు ఎవరైనా కాకినాడ వస్తే కనుక ఇక్కడ మధుస్కేప్కి వెళ్ళండి. టిఫిన్ చాలా బాగుంటుంది. టీ తాగేసిన తర్వాత ఏదో తాగుతున్నాం కదా ఇద్దరిని. అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా రైతు బజార్కి వెళ్దాము. ఇంట్లో కాయగూరలు ఇంకా వెజిటేబుల్స్ ఏమీ లేవు అనేసి, ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకా వెజిటేబుల్ లేవనేసి మేమైతే రైతు బజార్కి వెళ్ళాము. రైతు బజార్కి అక్కడ కాయగూరలు అయితే తీసుకున్నాము. కొన్ని క్యారెట్లని, కీరని, ఇలా కొన్ని కాయగూరలు, కొన్ని ఆకుకూరలు కూడా తీసుకొని మా పాప నేను ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈరోజు అయితే క్లిప్పింగ్ ఇలాగా తీసాము. ఇదండి ఈ క్లిప్పింగ్, చిన్న క్లిప్పింగ్ తీసాము. ఈరోజు క్లిప్పింగ్ అండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే మునగాకు తెచ్చుకున్నాను కదా మా అత్తయ్య గారి ఇంటిలో నుంచి. ఆ మునగాకు నేను ఆ క్లిప్పింగ్ అయితే మీకు చూపించలేదు. నేను ఎందుకు తెచ్చాను, ఆ మునగాకు ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో మీరు చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్.